ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ కానీ అమౌంట్ కనుక్కోండి. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి లైన్స్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఈ లైన్స్ మెథడ్కి కావాల్సింది ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా మిగిలిన క్లూస్ని బట్టి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైన్స్ మెథడ్ ఎలా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, మిగతా వాటిని క్లూగా యూజ్ చేయాలి. ఇక్కడ మనము క్లూస్ రాసుకుందాము. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. వాట్ ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 4% per annum be 510 rupees. అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 510 rupees. వాట్ వుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది క్వశ్చన్. ఈ లైన్స్ మెథడ్ అనేది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ కి 1 లైన్ వేసుకోవాలి, సెకండ్ ఇయర్ కి 2 లైన్స్ వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 years కనుక ఇస్తే ఇలా 3 లైన్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా, దీన్ని మనం లైన్స్ మెథడ్ అంటాము. ఫస్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్ లోకి 4% ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే 1/25. అది ఎలా అంటే 4 divided by 100. 2 2s 4, 2 50s, 2 1s 25s. 1/25 అనేది ఫ్రాక్షన్ లోకి మార్చు 4% ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే 1/25. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఒక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ తప్పనిచ్చు. అలాంటప్పుడు మనం ఊహించుకోవాలి ఈ డినామినేటర్ ని. ఒకవేళ ప్రిన్సిపల్ కనుక ఇవ్వకుంటే ఈ డినామినేటర్ ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ని బట్టి స్క్వేర్ ని కానీ క్యూబ్ ని కానీ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years ఇచ్చారు. 25 స్క్వేర్ ఎంత? 625. ఈ 625 రూపీస్ కాదు, 625 పార్ట్స్. ఈ 625 పార్ట్స్ అనేది మనము ప్రిన్సిపల్ అనుకోవాలి. ఓకేనా, ఈ 625 ఇంటూ 1/25 ఎంత? 25. ఓకే, ఈ లైన్స్ మెథడ్లో ఈ స్టార్టింగ్ వచ్చే లైన్స్ అన్ని ఏంటంటే దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, లేదా ఇది ప్రిన్సిపల్ మీద పడే వడ్డీ, ప్రిన్సిపల్ మీద పడే ఇంట్రెస్ట్ కాబట్టి వీటిని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ తర్వాత వచ్చే లైన్స్ అన్ని ఈ ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ చెల్లించలేదో ఈ ఇంట్రెస్ట్ మీద పడే వడ్డీ కాబట్టి ఈ అన్నిటిని కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ లైన్స్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ మీద పడే వడ్డీ. ఈ లైన్స్ వచ్చేసి వీటిని కాంపౌండ్ ఇంట్రెస్ట్. వీటిని ఈ లైన్స్ మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, ఈ లైన్స్ ని కలుపుకుంటే రెండు కలిపి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కాకపోతే ఈ లైన్స్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ యొక్క లైన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మొత్తం, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అంటే ఈ లైన్స్. ఓకేనా, ప్రిన్సిపల్ వచ్చేసి 625 పార్ట్స్ కదా. ఈ 625 మీద పడే వడ్డీ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4% కాబట్టి 1/25 ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకున్నాము. 25 1s 25. ఓకేనా, ప్రిన్సిపల్ మీద పడే వడ్డీ ఎంత? 25 రూపాయలు. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఈ ప్రిన్సిపల్ మీదనే కదా పడేది వడ్డీ. సెకండ్ ఇయర్ కూడా 625 ఇంటూ 1/25 ఎంత? 25. ఓకేనా, ఇక సెకండ్ లైన్ వచ్చేసి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క వడ్డీ కాబట్టి వడ్డీ మీద పడే వడ్డీ ఎంత? 25 రూపాయలకి వడ్డీ ఎంత? 1/25 ఫ్రాక్షన్ ప్రకారం 1 రూపీ. ఓకేనా, ఒకవేళ మనకి థర్డ్ ఇయర్ కనుక ఇంక్లూడ్ అయింది అనుకోని ఈ ఫస్ట్ లైన్ అనేది రిపీట్ అవుతా వస్తుంటుంది, సేమ్ ఇంట్రెస్ట్ రిపీట్ అవుతా వస్తుంటుంది. కాకపోతే ఈ సెకండ్ లైన్ ఏంది? ఈ ఫస్ట్ ఇయర్ కట్టని వడ్డీ సెకండ్ ఇయర్ ది కట్టని వడ్డీకి ఇక్కడ వడ్డీ పడుతుంది. ఈ ఫస్ట్ ఇయర్ కట్టని ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ. ఈ సెకండ్ ఇయర్ కట్టని ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ. మొత్తం కలిపితే 2 రూపీస్. ఇలా వేయాలి. తర్వాత ఈ లైన్ వచ్చేసి ఇలా ఈ 1కి 1/25 ఎంత? 0.25. 1 ఇంటూ 1/25. ఓకేనా, 0.25 ఇలా వస్తుంది. మనకి ఇక్కడ 2 years మాత్రమే కాబట్టి ఈ 25 ఈ 1 మొత్తం 51 పార్ట్స్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 25 50 పార్ట్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 510. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 51 పార్ట్స్ కదా. 51 పార్ట్స్ వచ్చేసి 510 అయితే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పార్ట్స్ ఎంత? 50 పార్ట్స్. ఓకేనా, మామూలుగా ఇలానే డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. 510 into 50 divided by 51. 51 1s 51 10s. Then simple interest is equals to 500 is the answer.